గౌతమి ఇంట్లో ఉండడానికి మా అమ్మ పర్మిషన్ సరిపోద్దనుకుంటా. పొద్దునే దరిద్రం. గుడ్ మార్నింగ్ గౌతమ్. గౌతమి గౌతమి ఎక్కడ పెట్టానప్పా? ఇంట్లో లేదు. ఎక్కడ పెట్టాను? ఇక్కడే ఎక్కడ పెట్టానే? బాబాయ్ 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 ఏంట్రా? గౌతమిని చూసావా? ఇక్కడే ఎక్కడో ఉండాలిరా. బ్యాగ్లో లేదురా. బాబాయ్ నేను అడుగుతుంది గౌతమి గురించి. అదేరా, ఇందాక బ్యాగ్లో కనిపించింది, ఇప్పుడేమో. ఏంటి జోకా? లేదురా, సీరియస్. మరి బ్యాగ్లో ఉండడం ఏంటి? మీ పిన్ని సరుకులు తెమ్మని లిస్ట్ ఇచ్చిందిరా, ఎక్కడ పెట్టానో తెలియట్లేదు. నిన్ను అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. ఇంత లేట్ గా తెలుసుకున్నావురా చిట్టి నాన్న. ఇట్రా, ఉదయం లేవగానే ఎవడైనా పిల్లం ఎక్కడుందా అని వెతకాలరా, అంతేగాని పరాయి ఆడపిల్ల కోసం పాకలాడకూడదురా, అది పాపం రా. థ్యాంక్స్. పిన్ని 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 పిన్ని. ఏంటి క్రిష్? గౌతమి ఎక్కడ కనిపించట్లేదు? పొయ్యి మీద. అయ్యో, పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి. పిన్ని. అయ్యయ్యో, ఏంటి క్రిష్ ఏదో అడుగుతున్నావు? ఇందాకటి నుంచి గౌతమి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? అవును క్రిష్, అవును. ఇందాక చట్నీ టేబుల్ మీదే ఉంది కదా. చట్నీయా? అదే, కొబ్బరి చట్నీ ఉందా అని. పిన్ని, ఏమైంది మీ అందరికి? ఎవరు సమాధానం చెప్పరా? ఏంటి క్రిష్, ఏమైంది? ఓ, గౌతమి గురించి అడుగుతున్నావా? అవునండి. నేను చూడలేదు క్రిష్, పొద్దునుంచే కనిపించలేదు. ఎవరికి తెలియకుండా ఎక్కడికి వెళ్తుంది? గోదాట్లోకి. కనకం, మొన్న పుష్కరాలకి గోదాట్లోకి వెళ్ళలేకపోయామే, ఈసారి కృష్ణ పుష్కరాలకి తప్పకుండా వెళ్ళాలి. తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు చాలా గొప్పగా నిర్వహిస్తున్నాయే. వెళ్దామండి, తప్పకుండా వెళ్దాం. ఆప్తారా? గౌతమి ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలీదా? రేయ్, ఎందుకు అరుస్తావు? నీ చేతిలో ఫోన్ ఉంది, ఆ అనార్కలికి నెంబర్ ఉంది, ఫోన్ చేసి కనుక్కోక మా ప్రాణాలు ఎందుకు తీస్తావు? తప్పుకో.
కృష్ణని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు కదూ. ఇక్కడికెందుకు తీసుకొచ్చారా ఆంటీ? నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నావో తెలుసుకుందామని. ఐదు నిమిషాల్లో వాడు నీకు 10 సార్లు ఫోన్ చేశాడంటే నువ్వెంత దూరం వెళ్ళావో ఊహించగలను. కానీ నీ దురాలోచన ఆ భార్యాభర్తల్ని ఎంత దూరం చేసిందో నువ్వు ఊహించగలవా? నేను మీ గుమ్మంలో అడుగు పెట్టక ముందే వాళ్ళు దూరమైపోయారన్న విషయం మీకు తెలీదా ఆంటీ? అదే గుమ్మంలో నువ్వడుగు పెట్టక ముందే వాళ్ల మధ్య 3 ముళ్లతో ముడిపడ్డ ఓ పవిత్రమైన బంధం ఉందని నీకు తెలీదా? తెలిసి కూడా తెలివిని ప్రదర్శించాలనుకున్నావా? లేక ఎదుటి వాళ్ల కొంప తగలబడిపోతుంటే ఆ మంటతో చలి కాచుకుందామనుకున్నావా? ఓ మగాడి అవివేకాన్ని అవకాశంగా తీసుకుందామనుకున్నావా? ఏం చేద్దామనుకున్నావు? ఆంటీ, ఏదో చెయ్యాలనే దురుద్దేశమే ఉంటే ఆ రోజు నా విషయంలో పక్కదోవ పడుతున్న క్రిష్ ప్రవర్తన గురించి మీకు కంప్లైంట్ చేసేదాన్నే కాదు. అలాంటిది మీరు నన్నెందుకు తప్పు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను నిన్ను తప్పు పట్టట్లేదు. భవిష్యత్తులో తప్పు జరగకుండా జాగ్రత్త పడుతున్నాను. నువ్వు క్రిష్ ప్రవర్తనలో తేడా గమనించినప్పుడు కంప్లైంట్ చేయాల్సింది నాకు కాదు, మీనాక్షికి. పరీక్షలున్నాయన్నావు, 10 రోజులు ఆశ్రయం కావాలి అన్నావు. అది నమ్మి నిన్ను నీ స్నేహితురాలు నా ఇంటికి తీసుకొచ్చింది. మాట మాట్లాడకుండా నిన్ను మాలో మనిషిగా చూశాను. అది నీ గొప్పతనం కాదు, నా కోడలి గొప్పతనం. నిన్ను మీనాక్షి నమ్మింది, నేను మీనాక్షిని నమ్మాను. అంత నమ్మకం పెట్టుకున్న నీ స్నేహితురాలి భర్త విషయంలో తేడాగా ప్రవర్తిస్తున్నాడని తెలిసినప్పుడు నువ్వు మీనాక్షికి మాత్రమే చెప్పాలి. అలా చెప్తే నా ఫ్రెండ్ బాధపడుతుందని చెప్పలేదు. ఆ భావన నీకుంటే 3వ కంటికి తెలియకుండా తప్పుకోవాలి. కానీ నువ్వు రెండూ చేయలేదు, 3వ దారి ఎంచుకున్నావు. ఓ మగాడి ఒంటరితనాన్ని ఎంటర్టైన్ చేశావు. దీని నీ భాషలో తప్పంటారా ఒప్పంటారా? ఆంటీ, అది నేను
తప్పు చేసిన భావన నీకు లేకపోవచ్చు, కానీ నిన్ను నమ్మిన నీ స్నేహితురాలు మీనాక్షికి అనుమానం వచ్చింది. తను నీ మీద పెట్టుకున్న నమ్మకం వమ్మైపోతుందని నమ్మింది. అందుకే నిన్ను బయటికి పొమ్మంది. నీకు రెండోసారి గొప్ప అవకాశం వచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలి? నీకు సంస్కారం ఉంటే ఆశ్రయం ఇచ్చిన నీ ఫ్రెండ్ మీద ఇంకా గౌరవం మిగిలుంటే తన కంటతడికి నువ్వు కారణం కాకూడదని నువ్వనుకుంటే గుమ్మం దాటిన నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. కానీ నువ్వేం చేశావు? పరాయాడదాని భర్త, నమ్మిన స్నేహితురాలి ప్రాణం, అలాంటి వాడి కంటి చూపుకి ఆవిడ దూరంలో ఉండాల్సింది పోయి వాడు సంస్కారం లేకుండా చెయ్యి అందిస్తే నువ్వు సిగ్గు లేకుండా వాడి వేలు పట్టుకొని లోపలికొచ్చావు. తప్పు చేశావు. నువ్వింత తప్పు చేసినా మీనాక్షికి స్నేహం విలువ తెలుసు కాబట్టి నిన్ను చాలా సున్నితంగా హ్యాండిల్ చేసింది. నా కోడలు మనసున్నది కాబట్టి ఇంకా నీకు సాయం చేస్తాననే అంటోంది. తన ఓర్పుని అసమర్థత అనుకోవద్దు. నువ్వు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ ప్రపంచంలో నమ్మేది ఇద్దరే ఇద్దరిని. ఒకటి, కళ్ళ ముందు లేని నా భర్తని. రెండు, నేను కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే మీనాక్షిని. అలాంటి మీనాక్షి నా కొడుకు వల్ల కన్నీళ్లు పెడితేనే భరించలేని దాన్ని. అలాంటిది నీలాంటి పరాయి ఆడదాని వల్ల దాని కళ్ళు చెమ్మగిల్లినా తట్టుకోలేను. అందుకే చెప్తున్నాను, దురుద్దేశం ఉంటే మార్చుకో. తప్పు చేశాననిపిస్తే దిద్దుకో. నా ఇంటికి, నా కుటుంబానికి దూరంగా వెళ్ళిపో. ఇంకెప్పుడు నా కంట పడొద్దు. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. కోడల్ని కూతురులా చూసుకుంటున్న అమ్మనే కాని మీనాక్షి అంత మంచిదాన్ని కాదు. గుర్తుపెట్టుకో. నా ఇంటికి, నా కుటుంబానికి దూరంగా వెళ్ళిపో. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. నాకే వార్నింగ్ ఇస్తావే? చెప్తా. ఏయ్, గౌతమ్ ఎక్కడా? నిన్నే. గౌతమ్ ఎక్కడా? నాకేం తెలుసండి? ఏయ్, నాటకాలు ఆడుకో.
గౌతమికి ఫోన్ చేస్తే కట్ చేస్తుంది. ఉదయం నుండి కనిపించట్లేదు. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేసావు గౌతమిని? ఏమంటున్నారండి? రే క్రిష్, ఏంట్రా ఇది? ఆడలేదమ్మా, మధ్యలో ఓడిందన్నాడంట నీలాంటి వాడొకడు. గౌతమి కనిపించకపోతే మీనాక్షి మీద పడతావేంట్రా? బాబాయ్, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. చెప్పు, గౌతమిని ఏం చేసావు? ఏమన్నావు? ఏమండి, నిజం చెప్తున్నాను. తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. నాటకాలు ఆడుకో. నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదు అనుకున్నావా? నువ్వే ఏదో ప్లాన్ చేసి గౌతమిని బయటికి పంపావు, అవునా కాదా? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నాకేం తెలీదండి. నర్మాయ్, మాట్లాడమంటే చంపేస్తాను. నేను గౌతమి అన్యోన్యంగా ఉండడం నీకు ఇష్టం లేదు. తను నా మనిషిగా ఇంట్లోకి రావడం నీకు అంతకన్నా ఇష్టం లేదు. అందుకే రాత్రి నోరు మూసుకొని ఉదయాన్నే 3 గంటకి తెలియకుండా ఇంట్లో నుండి పంపించేశావు. క్రిష్, మూర్ఖంగా మాట్లాడుకు. గౌతమి కనిపించకపోతే మీనాక్షి ఏం చేస్తుంది? పిన్ని, చేసిందంతా ఈవిడి గారే. ఈవిడ ప్రమేయం లేకుండా గౌతమి నాతో చెప్పకుండా ఈ ఇల్లు దాటి వెళ్ళదు. ఏయ్, చెప్పు, చెప్పవే. గౌతమిని ఏం చేసావు? ఆ? చంపేస్తా నేను. చెప్పు, వదలండి. చెప్పవే. క్రిష్, గౌతమిని ఏం చేసావు? రే చెప్పు. క్రిష్, వదులురా. వదిలు బాబాయ్. చెప్పు మరి. చెప్పవే. చెప్పు. చెప్తావా లేదా? తెలీదండి. క్రిష్, ఐఎమ్ సారీ. నేను సూసైడ్ చేసుకుంటున్నాను. మీ గెస్ట్ హౌస్ లో ఉన్నాను. నా కోసం రావద్దు. ఏయ్, గౌతమి చచ్చిపోతున్నానని మెసేజ్ పెట్టింది. గౌతమికి ఏమైనా జరిగిందో నీ ప్రాణాలు తీసేస్తాను. నిజంగా అలాగే జరిగితే పీడ విరగడవుతుంది. గౌతమి, 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 నా మాట విను. ఆగు.